హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఫ్యామిలీతో కాళహస్తి వెళ్తున్నాను. విజయవాడ వచ్చి రైల్వే స్టేషన్లో కాకినాడ తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ నేనైతే బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. స్టేషన్లో చూస్తే మాత్రం జనం మాత్రం ఫుల్గా రద్దీగా ఉన్నారండి. మరి ఇప్పుడైతే ఏ పండగలు లేవండి, మరి ఎందుకు ఇంత రద్దీగా ఉన్నారో నాకైతే అర్థం కావటం లేదు. ఈ జనాలు చూసిన తర్వాత నాకైతే బుకింగ్ చేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్ అనిపించిందండి. ఈ రద్దీలో బుకింగ్ చేసుకోకుండా జనరల్ బోగీకి వెళ్తే మాత్రం అంతే సంగతులండి. ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నానండి. ఈ జనాలు చూస్తుంటే నాకేమో రైల్వే స్టేషన్ మొత్తం ఫుల్గా బిజీగా మారిపోయింది. అలాగే మన మాటల్లోనే వచ్చేస్తుంది మన బండి చూడండి. అలాగే ఈ స్టేషన్లో నేను బ్యాగ్ పెట్టగానే ఏడ మూచుక వాహనాలు నా బ్యాగ్ అయితే బొక్క పెట్టేసానండి. ఎలాగైతే నేను ట్రైన్ ఎక్కేసామండి. మా బెత్తులు చూసుకొని కూర్చోవాలి. కాళహస్తి స్టేషన్లో దిగగానే జోరును వాన మొదలైందండి. తుఫాను ప్రభావం ఇక్కడ బాగా ఉన్నట్టుగా ఉంది. మరి ఈ వానకైతే స్వామిని దర్శించుకుంటానో లేనో అని నాకు అనుమానం కూడా మొదలైందండి. ఇక మొబైల్ అలౌట్ లేదన్నారని కౌంటర్లో పెట్టేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ వీడియో తీస్తున్నానండి. జోరును వాన ఉదయం 7:40కే. మరి ఈ వానకి స్వామిని ఎలాగోలా దర్శనం అయిపోయింది, కానీ బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నామండి. ఒకటే వాన, జోరున వాన పడుతూ బయటికి అడుగు పెట్టలేకపోతున్నాం. ఈ చుట్టుపక్కల దేవస్థానాలని చూద్దాం అనుకున్నాం, కానీ ఈ వర్షం వల్ల ఏదీ వల్ల కాలేదండి. ఇక చూడాలి, మరి రిటర్న్ టికెట్లు బుక్ చేసుకొని మళ్ళీ ఇంటికి ప్రయాణించాల్సిందే. ఈ వర్షానికి ఎక్కడికి పోలేము, ఎక్కడికి రాలేము. అలాగే తిరిగి వస్తుండగా మా ఫ్యామిలీ షాపింగ్ వదిలేశారండి. ఈ షాపింగ్లో గాజులు, పువ్వులు, చీరలు, బొమ్మలు, దేవుడి ఫోటోలు, అలాగే వెండి వస్తువులు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఒక లుక్ వేయండి. అలాగే షాపింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇక స్టేషన్కి అయితే బయలుదేరామండి. స్టేషన్లో కూడా జోరును వాన, చల్లటి గాలి. ఈ గాలికి వానకి సరి వచ్చేసిందండి. ఇలాంటి తుఫాన్ టైంలో ఇలాంటి ట్రిప్పులు ఎప్పుడూ మొదలు పెట్టకూడదండి. ఎందుకంటే ఈ ట్రిప్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.